Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331199964. బండారు దత్తాత్రేయ గారి గురించి మనందరికీ తెలిసిందే. ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి గారు ఒకే స్టేజ్ మీదకి అటు రాజకీయ ప్రముఖుల్ని ఇటు సినీ ప్రముఖుల్ని తీసుకురావడంలో ఆమె కీ రోల్ పోషిస్తూ ఉంటారు. బండారు దత్తాత్రేయ గారి మనవరాళ్లైన వేదాంశి జశోధర గురించి 5-6 ఏళ్ల వయసులోనే దేశభక్తి గీతాలు, శ్లోకాలు, తమ వినయ విధేయతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని, ద్రౌపది ముర్ము గారిని మంత్రముగ్ధులను చేశారు. ఇన్నిసార్లు ఒక ప్రెసిడెంట్ ని కలిసే ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చిందిరా? మనకు కూడా బండారు దత్తాత్రేయ గారు లాంటి తాతగారు ఉంటే. ఇంతకీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర మీరు ఏం పాటలు పాడారు? ఒక్కటే రెండు వాజ్పేయి గారి పాట కూడా పాడినావు కదా. से ज्यादा मातृभूमि को जिसने मान दिया, जिसने भारत के नाम दिया. నానా, ఈ పాటలన్నీ మీకు ఎవరు నేర్పించారు? మమ్మీయా? మోదీ గారు మీతో 2 పాటలు పాడించుకున్నారు కదా, ఏదైనా గిఫ్ట్ ఇచ్చారా లేదా? చాక్లెట్ తినలేదా? నేను చాక్లెట్లు తిన్నా. మోదీ గారు ఇచ్చిన చాక్లెట్ కూడా తినలేదా? నిజం చెప్పండి. ఒక బై. నాకు తెలిసి మీ జీవితంలో బాగా విషాదకరమైన ఘటన అంటే తమ్ముడిని పోగొట్టుకోవడం. చాలా పెద్ద దెబ్బ. ఈమె కడుపులో ఉంది. నా శ్రీమంతం వెరీ నెక్స్ట్ డే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. తమ్ముడు ఏజ్ ఎంత ఉంటుంది? చనిపోయినప్పుడు 21. వారసత్వ రాజకీయాలు, నెపోటిజం. బండారు దత్తాత్రేయ గారి కూతురు కాబట్టే ఇలా పోస్ట్ ఇచ్చారు. నేను 9 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే పనిచేస్తాను. దండలు వేయొద్దు, మణిమకుటాలసలొద్దు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, హిమాచల్ ప్రదేశ్, హర్యానా గవర్నర్ గా పనిచేసిన బండారు దత్తాత్రేయ గారి గురించి మనందరికీ తెలిసిందే. ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి గారు బీజేపీ తెలంగాణ స్టేట్ సెక్రటరీగా తండ్రికి తగ్గ తనయగా ఆమె పేరు తెచ్చుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే అలై బలై కార్యక్రమం ద్వారా ఒకే స్టేజ్ మీదకి అటు రాజకీయ ప్రముఖుల్ని ఇటు సినీ ప్రముఖుల్ని తీసుకురావడంలో ఆమె కీ రోల్ పోషిస్తూ ఉంటారు. ఈ రోజు ఈ వీడియోలో నేను స్పెషల్ గా చెప్పబోతున్నది బండారు దత్తాత్రేయ గారి మనవరాళ్లైన వేదాంశి జశోధర గురించి. 5-6 ఏళ్ల వయసులోనే దేశభక్తి గీతాలు, శ్లోకాలు, తమ వినయ విధేయతలతో పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని వారిద్దరూ మంత్రముగ్ధులను చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని విజయలక్ష్మి గారింటికి ఇప్పుడు నేనొచ్చాను. పదండి, వేదాంశి జశోధర టాలెంట్ ని అలాగే వారు చేసే సందడిని చూద్దాం. నమస్తే విజయలక్ష్మి గారు. హాయ్ వేదాంశి. హలో జశోధర. నమస్తే. మీ ఇద్దరితో చాలా మాట్లాడాలి ఇవాళ. వచ్చేనా లోపలికి? విజయలక్ష్మి గారు, ఆగస్ట్ లో పార్లమెంట్ లో మిమ్మల్ని కలిశాను పిల్లలిద్దరితో. అప్పుడు వీళ్ళిద్దరిని తీసుకొని మీరు ప్రధాని మోదీ గారిని కలిశారు. అప్పటి నుంచి ఇంటర్వ్యూ అనుకుంటుంటే ఇన్ని రోజులు పట్టిందండి. అంత బిజీగా ఉన్నారు మీరు. నేను బిజీ అని కాదు, కానీ వీళ్ళకే అంత ఎందుకు, అంత ఎక్స్పోజర్ ఎందుకు, ఇప్పటికే ఎక్కువైపోయింది ఆ హై ప్రొఫైల్ లైఫ్, అంత మీడియా అది నచ్చలేదు. బట్ ఇంకా మీరు ఇంత ఆప్యాయంగా పిలిచినందుకు నేను కాదనలేకపోయినా. అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేయించాలి, ఇంకోలాగా అనుకోవద్దు. ఎనీవే, థ్యాంక్ యూ అండి. నాన్నగారు బండారు దత్తాత్రేయ గారు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఆరోగ్యం ఎలా ఉందండి? చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెడుతున్నాడు. పాపం ఎర్లీ ఏజ్లో పెట్టుంటే ఇంకా బాగుండేది. ఆ టైంలో పార్టీ కార్యక్రమాలు దాంట్లోనే అయిపోయింది జీవితం అంతా. కొంచెం నాకు తెలిసి 10 ఏళ్ల కాలం నుంచి ఆయన ఆరోగ్యం మీద ఆయన శ్రద్ధ పెడుతున్నాడు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆయనకి రెస్ట్ దొరికినట్టుంది. ఇప్పుడు కూడా రెస్ట్ తీసుకోడు, మా బాధ అదే.
అసలు ఇప్పుడు కూడా ఇంట్లో కూర్చొని తినాలంటే అదేదో కట్టేసినట్టు ఉంటుంది. మా నాన్నకి ఏ కార్యకర్త ఇంటికో పోవాలి, తినాలి, ఊర్లలోకి తిరగాలి, మోడీ గారి గురించి చెప్పాలి, పార్టీ గురించి చెప్పాలి, ఏ విధంగా బీజేపీకి ఏది సహాయపడుతుందో చేయాలి. అది చిన్న ప్రోగ్రామ్ అయినా సరే ఏం కాదు, ఇక్కడ కొంచెం స్కోప్ ఉంది, మనం చేయాలి, మన వంతు మనం చేస్తూ పోవాలి అంతే. ఈ మధ్య మీరు చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారండి. పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు, వేరు ఈవెంట్స్లో కనిపిస్తున్నారు, ఫీల్డ్ లెవెల్లో మీరే ఉన్నారు. అమ్మో, అంటే అలై బలై చైర్పర్సన్గా అయ్యి ఇప్పుడు ఒక 5 ఏళ్ళు అయింది. తర్వాత స్పోక్స్ పర్సన్గా బాధ్యతలు తీసుకున్నా. ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తెలంగాణ సెక్రటరీగా బాధ్యత వచ్చింది. సో అట్లా కొంచెం యాక్టివ్గా ఇంకా ఫుల్ టైమ్ అంతే. నెక్స్ట్ వారసురాలు. ఇప్పటికే దత్తాత్రేయ గారి వారసులు చాలామంది. ఆయన ఎప్పుడు కూడా అంటే నేను ఒక్కదాన్నే వారసుడు అనుకునేటట్టు రాజకీయాలు చేయలేదు. ఇప్పటికి కూడా అంటే నేను టికెట్ ఆశించినప్పుడు కూడా ఏ రోజు కూతురు ఎమ్మెల్యే అవుతుంది అన్నదానికన్నా కూడా పార్టీకి ఒక ఎమ్మెల్యేని తయారు చేసి ఇస్తా అన్నది ఉండే ఆయన ఎజెండా. నేను అట్లాంటి మనిషిని ఎక్కడా కలవలేదు. నాన్న అని చెప్పుకోవడం కాదు, కానీ ఎక్కడైనా అంటే ఫ్యామిలీ ముందుకు పోతుంది అనుకుంటారు టికెట్ వస్తే. ఆయన ఎప్పుడు అట్లా అనుకోలేదు. నేను ఒక ఎమ్మెల్యేని తయారు చేసి ఇవ్వగలుగుతా, అది నా కూతురు అయితే నాకున్న పరపతితో ఇంకా బాగుంటుంది అనే దిశగానే ఆలోచించిండ్రు. ఇప్పటికి కూడా మా ఇంట్లో పెద్ద సెలబ్రేషన్ అంటే ఎంపీలు గెలిచిన రోజు, ఎమ్మెల్యేలు గెలిచిన రోజు, మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన రోజు, ఇవే మాకు పెద్ద పండగలు. అసలు అయితే నేను మీ ఇంటర్వ్యూ అయితే త్వరగానే ఎప్పుడూ అయిపోయింది. అవును, కానీ ఈ లిటిల్ సెలబ్రిటీస్ కోసమే నేను వెయిట్ చేశాను ఎన్ని రోజులు. అవును, ఎన్ని రోజులకి మీ అపాయింట్మెంట్ దొరికింది. మీ ఇద్దరిలో ఎవరు వేదాంశి, ఎవరు జశోధర? నేను జశోధర, నేను వేదాంశి. నువ్వే పెద్ద కదా? అది పీకేసిది. నువ్వు చెల్లి, సిస్టర్, అక్క చెల్లి. నేను వీళ్ళిద్దరిని చూసి ఫస్ట్ టైం పార్లమెంట్లో ప్రధాని గారిని కలిసినప్పుడు ట్విన్స్ అనుకున్నానండి. లేదు లేదు, యాక్చువల్లీ ప్రధానమంత్రి గారిని కలిసిన స్టోరీ కూడా వాళ్ళ తాత సర్ప్రైజ్ పెట్టినారు. ఈమె మా కజిన్ చెప్పేసింది. ఏం చెప్పేసింది మీ కజిన్? మనం సో రాత్రి చెప్పింది, మనం మార్నింగ్ నరేంద్ర మోడీని కలుస్తున్నాం. అసలు మోదీ గారు ఎవరు చెప్పు? ప్రైమ్ మినిస్టర్. వావ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవర్రా? ప్రెసిడెంట్. మీరు రీసెంట్గా ఆవిడ్ని కూడా కలిశారు కదా, ఆ స్టోరీ చెప్పండి. ఇంతకీ ఎట్లా కలిసినావు? 7 times ద్రౌపది ముర్ముజీ, 1 time ఓహో, నరేంద్ర మోదీ గారిని 7 times కలిసారా? 1 time ప్రెసిడెంట్ గారిని 7 times కలిసినామని చెప్తుంది. అలాగా? ఇన్నిసార్లు ఒక ప్రెసిడెంట్ ని కలిసే ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చిందిరా? ఇంత చిన్నగా ఉన్నారు. తాత. తాత. అవును, మనకు కూడా బండారు దత్తాత్రేయ గారు లాంటి తాతగారు ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని, రాష్ట్రపతి గారిని కలవచ్చు. ఎస్, తాత. అంటే తాత అనే కాదు నాన్న, మీరిద్దరు కూడా వెరీ వెల్ టాలెంటెడ్ కదా. పాటలు ఎంత బాగా పాడతారా, నేను కూడా మీకు ఫ్యాన్ని తెలుసా. ఇంతకీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఎక్సైట్మెంట్ అనిపించిందా? చాలా హ్యాపీ. ఏం మాట్లాడారా ఆయన మీతోటి? సాంగ్ పాడించుకున్నారు కదా, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు కదా, చాలా కబుర్లు చెప్పారు. ఆయన హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడారా మీతో? హిందీలో ఏం మాట్లాడారు నాన్న? మాతో మాట్లాడలే, మా అమ్మ వాళ్ళతో. ఇంతకీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర మీరు ఏం పాటలు పాడారు? ఇప్పుడు పాడతారా నా కోసం మళ్ళీ? ఒక్కటే పాట. 2 వాజ్పేయి గారి పాట కూడా పాడినావు కదా. పాడండి. మసే జ్యాదా మాతృభూమి కో జిస్నే मान दिया, खुद का जीवन भी जिसने भारत के नाम दिया, वतन के काफिर दीपक बनकर खुद को जला दिया, शब्द ही नहीं जो इनका शुक्रिया करे, हाथ जोड़ मोदी जी को वंदन करे जय. ఇంకొక పాట ఏం పాడారు? आज दिल पे हाथ रख के एक कसम ने हम सभी, ना झुकेगा देश अपना, ना झुकेंगे हम कभी, जिंदगी के क्या पिया जो सर उठा के मर न पाया, क्यों गया जो खून पानी जो वतन के नाम बहाया, सर न सरित के हाथ पे हम भारत
भारत माँ तेरी माटी तेरा देश पहले दुनिया से सारे सुख पीछे है मेरा देश पहले सत्ता का कल चलता रहेगा सरकार आएगी जाएगी पार्टियां बनेंगे बिखरेंगी पर ये देश अच्छा ये देश का लोकतंत्र है। నానా ఈ పాటలన్నీ మీకు ఎవరు నేర్పించారు? మమ్మీయా? ఏమండి మీరేనా? అవును, తల్లే ప్రథమ గురువు అంటారు కదా. ఇన్స్టాగ్రామ్లో మోడీ గారి పాట ఎక్కడో ఎవరో పాడినారు పాపం, నిజంగా నాకు సింగర్ పేరు కూడా గుర్తులేదు. చాలా బాగా అనిపించి నేర్పించిన పాపం, నిజంగా తొందరగా గ్రాస్ప్ కూడా చేసి నాన్నకి చెప్పి ఇట్లా పాడతారు వీడియో కాల్లో. నాన్న పాటలు పాడించుకుంటా ఉంటుండే అప్పుడు రాజ్భవన్లో ఉన్నప్పుడు. ఇప్పటికి కూడా ఆయనకు అదో రెగ్యులర్ అలవాటు, రోజు ఫోన్ చేసి ఒక్క పాట అయినా పాడాలి, ఒక శ్లోకమైనా చెప్పాలి వీళ్ళిద్దరు. సో అట్లా అయ్యి మా గృహప్రవేశం రోజు జనరలీ వాళ్ళ తాత పాడించుకున్నది నాన్న ట్విట్టర్లో పెట్టిండు, మోడీ గారు పాట పిల్లలు పాడిండ్రని. మోడీ గారు ట్వీట్ చేసిండ్రు, అదే రీట్వీట్ చేసిండ్రు నాన్న పాటని. మళ్ళీ ఎల్బీ స్టేడియంలో ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు నేను ఆ రీట్వీట్ది ఫోటో తీసుకొని దాని మీద మా ఆటోగ్రాఫ్ కావాలి, ఇట్లా మా పాపది మీరు రీట్వీట్ చేసిండ్రు అని చెప్పగానే నిజంగా గుర్తు కూడా పట్టినారు. మేము అక్కడికి వెళ్ళగానే కూడా, అంటే దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్ అనుకుంటా, మేము వెళ్ళగానే పేరుతో నన్ను వీళ్ళని మా హస్బెండ్ని సరే నాన్న వరకు గుర్తుపట్టడం వేరు విషయం, మా అందరినీ మా ప్రొఫెషన్ వైజ్ నేను వీళ్ళ పాట విన్నా మీరు పాడాలి అని చెప్పి వాళ్ళతో పాడించుకోవడము అదంతా వాళ్ళకి అసలు ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్. ఇది చాలాసార్లు అడిగేది పెద్దది, తాత నాకు మోదీ గారిని కలిపి అని ఊరికే అడిగేది. అయితే ఆమెకి ఇంకా అట్లా అది సర్ప్రైజ్గానే ఉండిపోవాలి అనుకున్నాము. బట్ మీతో అన్నట్టు ఇందాక వాళ్ళ కజిన్ రివీల్ చేసింది, అనుకోకుండా అపాయింట్మెంట్ రావడం, పాట పాడడము అన్నది అసలు నాకైతే మోస్ట్ మెమరబుల్. నానా, మరి మోదీ గారు మీతో 2 పాటలు పాడించుకున్నారు కదా, ఏదైనా గిఫ్ట్ ఇచ్చారా లేదా? చాక్లెట్ ఇచ్చారా? ఓకే. నేను తినలేదా? నేను చాక్లెట్లు తినం. అయ్యో, మోదీ గారు ఇచ్చిన చాక్లెట్ కూడా తినలేదా? హాఫ్ తిన్నారా? నిజం చెప్పండి. ఒక వైట్. ఒకటే బైట్. ఇంకా నిజం చెప్పండి. ఒకటే బైట్. ఓకే, సరే అయితే. ఎందుకంటే ఈసారి మళ్ళీ ఆలోచిస్తారు, ఎలాగో వీళ్ళు చాక్లెట్స్ తినరు, ఇంకేం తెప్పించాలి అని చెప్పి. అవును. మరి ఇంతకీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని 7 times కలిసాము అన్నారు కదా, ఆవిడ దగ్గర ఏం పాటలు పాడారు? పాటలు ఏం మాట్లాడారు పోనీ? నార్మల్గా జశోదరా, నీ పేరు భలే ఉందిరా, ఏంటండి ఈ పేరు ఎందుకు పెట్టారు? మా అమ్మమ్మ పేరు యశోదమ్మ. సో అమ్మమ్మ పేరుతో పాటు మా ఆయనది ఫస్ట్ లెటర్ జిగ్నేష్, ఫస్ట్ డాటర్ కదా, జశోదరా అని రావాలని పెట్టుకున్నా. అట్లాగే దీనికి నాది విజయలక్ష్మి, వీతో రావాలి. మా అమ్మ మా నాన్న పేర్లలో ద రావాలి అనుకున్నా. సో అట్లా వేదాంశి అని పెట్టినా. బాగుంది. వసంత దత్తాత్రేయ అని దత్తాత్రేయ. ఇంతకీ ఏం చదువుతున్నారు నాన్న మీరిద్దరు? నేను సెకండ్ క్లాస్. ఓకే. PP2. ఓకే. మరి రోజు మమ్మీయే మీకు అంతా చదివిస్తూ ఉంటుందా, హోంవర్క్ చేయించడం అన్నీ, లేదంటే ట్యూషన్స్? అప్పుడప్పుడు మా అమ్మాయి చదివిస్తుంది, అప్పుడప్పుడు ట్యూషన్ టీచర్ వస్తుంది. అలాగా? మరి ఏంటి మీరు డాన్సింగ్, సింగింగ్ కూడా నేర్చుకుంటున్నారంట? సింగింగ్ అంటే మా అమ్మ నేర్పిస్తుంది, డాన్స్ అయితే కూచిపూడి. అలాగా? ఎవరు? 27th రోజు నాకు ప్రోగ్రామ్ ఉంది. 27th ఎక్కడ నానా మీ ప్రోగ్రామ్? శిల్పకళా వేదికలోనా? మీ టీచర్ ఎవరు? డాన్స్ టీచర్ చెప్పు నువ్వు. దీక్షిత మ్యామ్. వాళ్ళ మ్యామ్ శ్రావ్య మ్యామ్. ఓకే. ఇంకా ఏమైనా పాటలు పాడొచ్చుగా, ఎందుకంటే అలై బలైలో కూడా మీరు పాటలు పాడి అదరగొట్టారు. ఆ రోజు ఏం పాట పాడారు చెప్పండి? తెలంగాణ స్టేట్ సాంగ్ పాడిండ్రు. ఎస్, నేను విన్నాను. చెప్పు, పాడు. జయ జయ హే జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత్ర గల తల్లి నీ రాజనం, 10 పదాల నీ పిన్నలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జానపద జన జీవన జావనీలు జారువాల్, కవితాయిక వైతాయిక కలలా మంజీరా, జాతి
జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ ప్రాణం అమ్మ నీవే నా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇది కూడా అమ్మే నేర్పించిందా నాన్న? ఇంకా ఏం పాటలు నేర్పించిందమ్మా? ఎందుకు నాన్న అలా అమ్మ వైపే చూస్తున్నా? కాలభైరవ అష్టకం పాడుతుంది. మీరు శ్లోకాలు కూడా చాలా బాగా చెప్తారని నాకు తెలుసు. శ్లోకాలు మ్యామ్ ఎవరు? కాలభైరవాష్టకం చెప్పవా నాన్న? కాలభైరవాష్టకం చెప్పు. దేవరాజ సేవ్యమాన పావనాద్రి పంకజం జ్ఞాన యజ్ఞ శ్రోత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే భానుకోటి భాస్కరం భవాతికారకం పరం నీలకంఠమీసిదాత దాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే శూలటంక పాశదండ పాణినాది కారణం శ్యామకాయమాది దేవమాక్షరం నిమామే భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. ఎంత స్పష్టంగా పాడుతున్నారండి, రియల్లీ గ్రేట్. అసలు ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు తెలుగు కూడా మాట్లాడట్లేదు. ఇక హై ప్రొఫైల్ కిడ్స్ అయితే ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ ఇంకా అందులోనే పుట్టి పెరిగినట్టుగా ఉంటుంది చాలా మందిలో. వాళ్ళ తాత అయితే చాలా స్పెసిఫిక్ గా ఉంటాడు. వీళ్ళు అప్పుడప్పుడు హిందీ మిక్స్ చేసేస్తారు. హిందీ అంటే నో హిందీ నో ఇంగ్లీష్ అమ్మా, నాతో తెలుగులోనే మాట్లాడాలంటాడు. అట్లా మాట్లాడతాం. హిందీ కూడా హిందీ ఒప్పుకుంటాడు, కానీ ఇంగ్లీష్ అయితే నో అమ్మ ఓన్లీ తెలుగు అని చెప్తాడు స్పెసిఫిక్ గా. ఇంకెప్పుడు మాట్లాడలే కూడా తాతతో ఇంగ్లీష్. తాతతో ఇంగ్లీష్ మాట్లాడలేదు ఎప్పుడు. కరెక్ట్. అంటే వీళ్ళే సెలెక్ట్ చేసుకుంటారా అండి ఈ పాటలు నేర్చుకుంటాము ఇది నేర్పించు అని? లేదు, నేనే చూసి వీక్కి ఒక సాంగ్ అన్నట్టు టైం తీసి, అంటే ఈ ఏజ్లో పిల్లలకి బాగా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. ఒకటి నేను ఎక్కడో చదివిన, మన శ్లోకాలు ఇప్పుడు విష్ణు సహస్రనామము భజగోవిందం లాంటి పాటలు పెడతా ఉంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా, న్యూరాన్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి అని అన్నప్పుడు కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా నేను గాయత్రి మంత్రం 108 టైమ్స్ చదవడము అట్లా చేసేదాన్ని. అది ఏమంటారు మనం త్రయంబకం యజామహే మృత్యుంజయ మంత్రం చదవడము 108 టైమ్స్ ఇద్దరు ఉన్నప్పుడు అట్లా చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి మా నాన్న కూడా కొంచెం శ్లోకాల క్లాస్కి పంపడము, మాకు తెలుగు పద్యాలు నేర్పించడము, దాంట్లోని భావం చెప్పడము, ఆయనకి దొరికిన ఆ కాస్త టైం అదే చేసేది. సో నాకు కూడా అదే అనిపించింది, అంటే ఈ ప్రపంచానికైతే ఇది చాలా అవసరము అని అనిపించింది. వీళ్ళు గ్రాస్ప్ కూడా అట్లనే చేస్తారు కాబట్టి నాకు ఈజీ అయ్యింది. నేను చాలా తక్కువ టైం ఇస్తాయి వీటిల్లోకి, బట్ తొందరగా గ్రాస్ప్ చేస్తారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కార్లో పెట్టి పంపిస్తా పాట, రాగానే టీవీలో కాసేపు ప్లే చేస్తాము, మార్నింగ్ ప్లే చేస్తాము ఆ పాట, నైట్ పడుకునేటప్పుడు. సో అట్లా వింటూ ఉంటారు కాబట్టి ఇంకా వేరే వాటికి కూడా దృష్టి పోదు, అది చూడాలి ఇది చూడాలి అనుకుంటే ఏం పోదు. సో అట్లా బాగా నేర్చుకుంటాను. యథా అమ్మ తదా పిల్లలు. నేను ఇంతకు ఇంట్రోలో చెప్పానండి, తండ్రికి తగ్గ తనయ విజయలక్ష్మి గారు అని, కానీ మీకు తగినట్టుగా ఉన్నారు మీ పిల్లలు. నా అదృష్టం, నేను అందరికీ చెప్తా, నన్ను కన్న ఇద్దరు నేను కన్న ఇద్దరు, నేను జీవితంలో ఎక్కడో ఏదో బీభత్సమైన మంచి పని చేస్తుంటే దేవుడు ఇట్లా నన్ను బ్లెస్ చేసిండు అని. లేకపోతే అంటే మా అమ్మ మా నాన్న వీళ్ళిద్దరు నా లైఫ్ అసలు ఇట్లా కంప్లీట్ ఫుల్ సర్కిల్ సాటిస్ఫైడ్గా ఉంటా. మా ఆయన రియల్లీ గ్రేట్ అండి. అసలు వీళ్ళు ఇంత చక్కగా శ్లోకాలు పాటలు పాడడం వెనక మీరే ఉన్నారు. ఇంతకీ మీరు కూడా ఒక సింగర్ అని అర్థమవుతూనే ఉంది. లేదు ఒక మంచి శ్లోకం కానీ పాట ఏదైనా మీరు స్టార్ట్ చేయండి, పిల్లలు కూడా పాడతారు. ఏది పాడదాను రా? అయిపోయిందా? మాకు వచ్చినాయి అన్ని చెప్పిండ్రు అనుకుంటా. ఇది లేదంట నాతో పాడే. కొన్ని మీరు స్టార్ట్ చేయండి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం మాతాత్మజం మానర్యోగముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఇంకా ఏమన్నా పాడతారేమన్నా చూస్తున్నా. కర్పూర గౌరవ కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సైతం నమామి.
వీళ్ళకి ఈ శ్లోకాలు పాటల మీనింగ్ కూడా చెప్తూ ఉంటారా? శ్లోకాల మ్యామ్ ఉందండి సుజాత గారని, వారు కూడా చాలా డెడికేటెడ్గా నేర్పిస్తారు వీళ్ళకి. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఆన్లైన్ క్లాస్ తీసుకుంటారు మేడము. అండ్ వీళ్ళ డాన్స్ టీచర్ కూడా వాళ్ళు డాన్స్ చేసే సాంగ్స్కి మీనింగ్స్ చెప్తుంది. వాళ్ళ తాత చెప్తాడు టైం దొరికినప్పుడల్లా వెంకటేశ్వర స్వామి పాటలు అట్లా వినిపిస్తూ ఉండడము. ఇప్పుడు బ్రహ్మం ఒకటే పాట ట్రై చేస్తున్నాం నేర్పించడానికి, దాని మీనింగ్ చెప్పడానికి. అంటే ఆ పాటలో చాలా సారాంశం ఉంటుంది. అంటే డబ్బు ఉన్నా లేకపోయినా అందరం సమానమే అని చెప్పి అది నేర్పించడానికి అట్లా చెప్తా ఉంటాం. వేదాంశి, జశోధర శ్లోకాలు నేర్చుకోవడానికి ఒక టీచర్ ఉన్నారు అంటే వీళ్ళకి చాలా శ్లోకాలు వచ్చు. ప్రతి దేవుడిది ఒక శ్లోకం పాడిస్తుంది మేడము. ఓకే, వారం అంతా అది నేర్పిస్తుంది. హనుమాన్ చాలీసా కూడా ఆ పంక్తీస్ నేర్పిస్తూ ఉంటారు. రోజు అట్లా రివైజ్ చేపిస్తూ ఉంటారు. పూజ చేసుకోవడం లాంటివి, దండం పెట్టడం రోజు ఉంటాయా పిల్లలకి? మా అమ్మ పూజ. నువ్వు రోజు చేస్తావా పూజ? దండం పెట్టుకుంటావా అంటే దేవుడికి? స్కూల్ ఉన్నప్పుడు డ్రెస్ అయినప్పుడు మార్నింగ్ స్కూల్ వెళ్తున్నప్పుడు దానికన్నా ఎర్లీ మేము శ్లోకాలు చెప్తాం, దాని తర్వాత వెళ్తాం. వెళ్ళే ముందు చెప్పి వెళ్తారు. ఇప్పటి వరకు ఎన్ని శ్లోకాలు వచ్చండి వీళ్ళిద్దరికి? వస్తే ఇక్కడే ఇటు చెప్పినాం. ఇట్లా లెక్క పెట్టలేదు నిజంగా. అంటే దేవుడికి ఒక శ్లోకం అన్నట్టు అనుకున్నా నేను. వీళ్ళు ఒకసారి కొంచెం 12-13 అయినాక భగవద్గీత శ్లోకాలన్నీ నేర్పించాలన్నది నా టార్గెట్. నేను ఎట్లుంటానో వీళ్ళు ఎట్లా సహకరిస్తారో చూడాలి. ఏంటండి ఇంత చక్కగా వాళ్ళు కోఆపరేట్ చేస్తూ ఇంత నేర్చుకున్నారు, చాలా గొప్ప విషయం. పండుగలు, పూజలు ఇంక ఇవన్నీ ఎలా ఫాలో అవుతుంటారు వీళ్ళిద్దరు? ఇంట్లో ఇంకా అది భాగం కాబట్టి వాళ్ళకి దసరా, ఇప్పుడు నేను ఉపవాసం ఉంటా, నవరాత్రి పూజలు చేసినప్పుడు సిటీలో ఆల్మోస్ట్ పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళి మేము ఒడి బియ్యం పోయడం అన్నది నాకు అలవాటు. సో అక్కడికి వస్తారు. బల్కంపేట గుడికి నేను రెగ్యులర్గా వెళ్తుంటా, మేము రెగ్యులర్గా వెళ్తాం. పెద్దమ్మ తల్లి గుడికి వెళ్తాము. అట్లా ఇక్కడ వెనక ఇస్కాన్ టెంపుల్, ఆవులకి గడ్డి పెట్టడం అన్నది ఈ మధ్య కొంచెం భయపడుతుంది ఎందుకో కానీ, లేకపోతే భయపడా కాదు నాకు ఈ మధ్య ఆ టైం కుదరట్లేదు. లేకపోతే అప్పుడు రోజు వెళ్ళి ఆవుకి ఉంది సాటర్డే సండే ఇంకా చిన్నప్పుడైతే రోజు వెళ్ళేది. చేయడం వాళ్ళ విషయాలు, వాళ్ళు ఏది నమ్మారో ఏది అనుకుంటున్నారో అది చేయించడమే. కానీ మంచి పిల్లలండి, చాలా బాగుంది మీ పేరెంటింగ్, నచ్చింది నాకు. అవును, ఇలా ఈ రోజుల్లో పేరెంట్స్ ఇలా ఉంటేనే పిల్లలు కూడా, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ని మనం ఇలా ఊహించుకోలేము కూడా. అయితే విజయలక్ష్మి గారు, మీ హస్బెండ్ ఇన్లాస్ గురించి? మై హస్బెండ్ డాక్టర్ అండి. ఆయన, నాది లవ్ మ్యారేజ్. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము. సో వీ నో ఈచ్ అదర్ చాలా రోజుల నుంచి తెలుసు. అట్లా మా అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా నాన్న వాళ్ళకి చాలా రోజుల నుంచి తెలుసు. మరీ లవ్ అంటే అట్లా చెట్టాపట్టాలు వేసుకొని తిరిగిన లవ్ స్టోరీ కాదు, కానీ ఇంకా తెలిసిన కుటుంబంలో బిడ్డ పోతే బాగుంటుందని నాన్న కూడా అనుకున్నాడు. అట్లా ఆయన డాక్టర్, హీ వర్క్స్ ఇన్ ఏఐజీ, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్, గోల్డ్ మెడలిస్ట్. జిగ్నేష్ రెడ్డి గారు. బాగుందండి. సో అట్లా ఆయన ప్రొఫెషన్ ఆయనది. ఎక్కడ డిస్టర్బ్ చేయడము అట్లా ఏమి, అంటే పాలిటిక్స్కి ఆయన మెయిన్ ఎంకరేజ్మెంట్. నాకు ఉండాలి ఇట్లా ఒకరు, మీ నాన్న పేరు ముందుకు తీసుకెళ్ళాలి. నా పెద్ద క్రిటిక్ కూడా, ఏదైనా స్పీచ్ చూడగానే నవ్వుతాడు, ఏదో ఇది చెప్తాడు. ఫస్ట్ అసలు ఎవరేదో అనుకుంటారనే కానీ ఇంటికి పోయినాక ఈయనే మాట్లాడాలని భయం అయికుంటుంది నాకు. అవునా, అదేంది అట్లా మాట్లాడుతున్నావు, ఇట్లా అట్లా. ఇంకా అంటే చాలా రోజుల నుంచి తెలుసు కాబట్టి మోర్ దెన్ వైఫ్ హస్బెండ్ కన్నా ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటుంది నాకు. ఇప్పటికి కూడా మోర్ ఫ్రెండ్స్ సర్కిల్ అట్లా ఏం లేదు. ఏమైనా ఉంటే సడన్గా టక్కున ఫోన్ అక్కడికే పోతుంది. ఫస్ట్ కాల్ అదే, లాస్ట్ కాల్ అదే. నాకు ఇది ఇట్లా అయిపోయింది అంటే చెప్పేసేయాలి, అంత లేకపోతే కడుపు ఉబ్బిపోతుంది అన్నట్టు ఉంటుంది నాకు. అమ్మ, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉంటారు అనుకుంటా. చాలా చాలా అంటే నాకు చెప్తున్నా, పెద్ద క్రిటిక్ ఏదైనా ఒక స్పీచ్ ఉన్నా కూడా ఇదేముంది అని నవ్వుతాడు. ఆ నవ్వు గుర్తొచ్చి లేదు ఇట్లా చెప్పద్దు, ఇట్లా చెప్పాలి. నాకు బిగినింగ్ చూసినప్పుడు మీరు నా ఇంటర్వ్యూస్ చూస్తే ఆ ప్యూర్ ఈనాడు లాంగ్వేజ్ మాట్లాడడానికి ట్రై చేసేదాన్ని నేను. ఊరికి ఎక్కిరించేటాడు, ఏందే ఇది అసలు మన భాష మాట్లాడు, ఇంట్లున్నట్టు మాట్లాడు అని. తర్వాత నిజంగా కూడా జనాలు యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. నేను ఎక్కడ పోయినా ఆ మేడం బాగా మాట్లాడుతుంది, ఇట్లా మాట్లాడుతుంది అంటే ఓహో ఇదేదో నిజంగా బాగుంది. సో అట్లా ఆయన ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. అండ్ పొలిటికలీ ఇప్పుడు అంటే బిజీ అండ్ ఈ 9 to 5 జాబ్ లాగా ఉండదు కదా ఇది.
ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఎప్పుడు ఏ కార్యక్రమాలు వస్తాయో తెలియదు. కాబట్టి ఈ వీళ్ళిద్దరితో ఉండడం, నేను లేనప్పుడైనా కూడా ఎవ్రీథింగ్ బాగుంటుంది అట్లా. మీరు ఇన్లాస్ తో కలిసే ఉంటారా అండి? అవును, ఇక్కడే. Joint family? అంటే జిగ్నేష్ ఇస్ ది ఓన్లీ సన్, ఒక్కడే కొడుకు. అక్కడ నేను ఒక్కదాన్ని అయిపోయా, ఇక్కడ ఆయన ఒక్కడే. కాబట్టి అత్తమ్మ, మామయ్య, జిగ్నేష్, పిల్లలు, నేను. జశోధర అండ్ వేదాంశి, మీ ఇద్దరికి మమ్మ పప్పాలో ఎవరంటే ఎక్కువ ఇష్టం? మమ్మీ డాడీ? మమ్మనా నీకు? అప్పుడప్పుడు మమ్మ, అప్పుడప్పుడు మామ, అప్పుడప్పుడు నాన్న. మమ్మ. నిజమండి, ఇలా పిల్లలకి వాళ్ళ అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛను ఇవ్వడం కూడా బాగుంది కదా. అలా భయపడితే వాళ్ళు ఏంటి అనేది బయటికి రాదు. వాళ్ళకి తాత అమ్మమ్మనే. మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి. నాది చాలా సింపుల్ అసలు. మా నాన్న, మేము గౌలిగూడ చెమన్లో ఉండేవాళ్ళం. నాన్న ఫస్ట్ కేంద్ర మంత్రిగా ఉన్నంత వరకు కూడా అక్కడే. నాన్నకి బైపాస్ సర్జరీ అయినాక డాక్టర్స్, మా గల్లీలోకి వెహికల్ కూడా వెళ్ళే స్పేస్ ఉండేది కాదు, చిన్న గల్లీ. సో ఇంకా అట్లా కుదరదు సార్, ఎమర్జెన్సీస్ ఏమైనా ఉన్నప్పుడు ఏరియా షిఫ్ట్ అవ్వాలి. అక్కడ పెద్ద హైజీన్ కూడా ఉండేది కాదు అప్పట్లో, ఇట్లా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కూడా లేవు కాబట్టి. సో అక్కడ నుంచి మేము షిఫ్ట్ అయిపోయి రామ్నగర్కి వచ్చేసినాం. రామ్నగర్కి రావటము, అక్కడ సింపుల్ లైఫ్ మాది. లిటిల్ ఫ్లవర్ స్కూల్ నుంచి నేను నారాయణ షిఫ్ట్ అయినా. తర్వాత వాసవిలో ఇంజనీరింగ్ చేసిన. ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా మా నాన్న నన్ను కాలేజ్ బస్లోనే పంపేవాడు. వద్దమ్మా అంటే అర్థం కావాలి అందరితో పాటు ఉన్న లైఫ్. సెంట్రల్ మినిస్టర్ గా ఉండి కూడా ఎన్ని పొజిషన్స్ చూసినా మా పెంపకంలో ఎప్పుడు అది చూపించలేదు, అది అక్కడి దాకా రాలేదు. పెద్ద సర్కిల్స్. నాకు ఎక్కడైనా ట్రిప్స్ అంటే, ఇప్పుడు పిల్లల్ని మేము తీసుకెళ్తున్నాం కానీ అప్పుడు మాకు ట్రిప్ అంటే తిరుపతి, షిరిడి, ఇక్కడ మన బాసర, యాదగిరిగుట్ట, ఇవే ట్రిప్పులు. నాన్న మినిస్ట్రీ కాన్ఫరెన్సెస్ ఉన్నప్పుడు యుఎస్ పోవడం గుర్తు నాకు. తర్వాత లేబర్ కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు స్విట్జర్లాండ్ వెళ్ళడం గుర్తు. అంతే, అంతకుమించి ఇట్లా అదే పనిగా వెళ్ళడము అని. నేను నా ఫస్ట్ సినిమా చూడడం కూడా నేను నా 8th క్లాస్లో చూసిన. అప్పుడు దాకా సినిమా థియేటర్ తెలియదు. ఫస్ట్ సినిమా కూడా మంజునాథం, దేవుడి సినిమా. అప్పుడు సండే మేము రామకృష్ణ మఠం వెళ్ళే వాళ్ళం. అక్కడ యోగా క్లాసెస్, ఇట్లనే భగవద్గీత క్లాసెస్, రామాయణం క్లాసెస్ ఉండేవి. ఒక లాంగ్వేజ్ నేర్పించేవాళ్ళు. సండే మార్నింగే 7 o'clock నుంచి 1:30 వరకు అక్కడికి వెళ్ళే వాళ్ళం. గాంధీ జ్ఞాన్ మందిర్లో యోగా అలవాటు మమ్మీ తీసుకొని వెళ్ళేది. నాగఫణి శర్మ గారి దగ్గర నాన్న శ్లోకాలకు పంపేవారు. అక్కడ శ్లోకాస్ నేర్చుకోవడము, ఇట్లనే ఒక దేవుడి పాట అట్లా నేర్చుకోవడం అట్లా చేసినాం. ఒక్కసారి హై స్కూల్కి వచ్చినాక ఇంకా స్టడీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నాకు తెలిసి 9th క్లాస్లోనో ఎక్కడో అన్ని క్లోజ్, ఇంకా మొత్తం పుస్తకాలకే పరిమితం అయిపోయినా. అసలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, క్రమశిక్షణ వాటన్నిటిని చూస్తూ పెరిగారు. మళ్ళీ ఇప్పుడు మీరు మీ పిల్లలకి అవన్నీ అప్లై చేస్తున్నారా? నేను ట్రై చేస్తా. మాకు అక్కడ ఏమైపోయేది అంటే, నాన్న సాటర్డే ప్రచారకు ఎవరైనా ఒకరి ఇంటికి రావటము, నాన్ననే వడ్డిచ్చేవాడు, అమ్మనే వండేది. వంట మనుషులు వాళ్ళు వడ్డియడము అది అంటూ ఏమీ ఉండేది కాదనమాట. అట్లా అలవాటు. ఇంట్లో చాలామంది ఉండేవాళ్ళు. ఇక్కడ వచ్చేసరికి ఇంకా పిల్లలు కదా, నాకు ఎందుకు పొలిటికల్గా అందరిని ఇక్కడ పిలవడము అని ఆఫీస్ పెట్టుకొని అక్కడే పిలుస్తా. అక్కడేమో అంటే జనాలు రావటము, అందరి గురించి చెప్పడము, నాన్న ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడడము, వాళ్ళ సమస్య సాల్వ్ కాగానే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడడం. ఇదే యాక్చువల్లీ పాలిటిక్స్లో కూడా ఇంట్రెస్ట్ తీసుకొచ్చింది నాకు. అంటే ఇంకే ప్రొఫెషన్ కూడా 100% సాటిస్ఫాక్షన్ ఇవ్వదేమో అనిపించింది నాకు. కరెక్ట్ అండి. అమ్మ వసంత, నాన్నగారు, తమ్ముడు వైష్ణవ్. నాకు తెలిసి మీ జీవితంలో బాగా విషాదకరమైన ఘటన అంటే తమ్ముడిని పోగొట్టుకోవడం. అంతే, అది చాలా పెద్ద దెబ్బ. ఈమె కడుపులో ఉంది. నా శ్రీమంతం వెరీ నెక్స్ట్ డే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. తనని కూడా చూడలేదు, దీన్ని చూడలేదు. తమ్ముడు ఏజ్ ఎంత? 21. చనిపోయినప్పుడు 21, ఇప్పుడు ఉంటే 29 ఉండేది. ఇంకా అంటే అది ఎంత పెద్ద దెబ్బ అంటే ఏమవుతుందో అర్థం కాలే. అట్లా నడుస్తుంది ప్రపంచం, అంతేగాని అసలు ఏం జరుగుతుంది, ఏం రియాక్ట్ అవుతున్నాం, అందరూ వస్తున్నారు, పలకరిస్తున్నారు, పోతున్నారు, ఇంతేగాని ఏమవుతుందో అర్థం కాలేదు. కానీ నాన్న మాత్రం అసలు రాక్ పిల్లర్, ఇట్లా గట్టిగా నిల్చొని ఇట్లా కాదు, మనకంటూ బాధ్యత ఉంటుంది, వాడు పోయిండు, ఆ బాధ్యత అయిపోయింది, నాకు ఉంటుంది, ఇప్పుడు నేను రాజకీయంగా ముందుకు వచ్చిన, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఇంతమంది ఉంటారు, నువ్వు ఉన్నావు, నీకు ఒక బిడ్డ కడుపులు ఉన్నది, కుటుంబ బాధ్యత ఉంటుంది,
మనం అది చూసుకోవాలి, వాడు వచ్చిండు, వాడి డ్యూటీ వాడు చేసిండు, అయిపోయిందమ్మా. అదే పట్టుకొని కూర్చొని మనం ఉంటే రేపు జీవితంలో దేవుడు మనని ఎందుకు ఉంచినాడో, మనకెందుకు ఆయుష్ ఇచ్చినాడో దానికి అర్థం ఉండాలి అని. నాకు తెలిసి వాడు చనిపోయిన 3rd డేనే నన్ను మమ్మీని కూర్చోబెట్టుకొని చెప్పిండు ఈ మాట. అసలు ఆయన అంత స్ట్రాంగ్ లేకపోయి ఉంటే ఈ లైఫ్ మేబీ ఇంత నేను చూసేదాన్ని కాదేమో. అసలు పర్పసే అనిపించలే. ఏంటిది అంటే 21 years హెల్దీ చైల్డ్, మెడిసిన్ చదువుకుంటున్నాడు, ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, నా మీదే పడి చనిపోయిండు. ఆ జస్ట్ 5 minutesలో లైఫ్ అంతా రొటేట్ అయిపోయినట్టు అనిపించింది ఒకటేసారి నాకు. అసలు మమ్మీకి ఆయన 10th day రోజే పెరాలిసిస్ స్ట్రోక్ రావడము, ఆమెకి మాట పోయింది, ఆమె మాట్లాడొద్దు అని డిసైడ్ అయింది. మాట్లాడొద్దు అని ఆమె ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, నాన్న ఆమెతో రోజు కూర్చొని మాట్లాడియడం, ఈమె వల్ల మాటలు నేర్చుకుంది. అంటే మళ్ళీ పాప, ఫస్ట్ మాట నాకు తెలిసి పాప, ఎవరు వస్తున్నారు ఇంటికి అంటే పాప అనుకుంటూ అట్లా స్టార్ట్ చేసింది. పేపర్లో చిన్న చిన్న వర్డ్స్ చూడడము, హ్యాండ్ గ్రిప్ పోయింది, ఒక సైడ్ అంతా పారాలిజ్ అయిపోయింది, మాట పోయింది. సో అదంతా ఈమె కోలుకోవడానికి మా ఫ్యామిలీ పెద్ద అంటే ఈ ఏంజిల్ ఆమె వస్తుంది అనే కోలుకున్నాం అందరం. తర్వాత ఈమె అయితే చాలా సంతోషాలు తీసుకొచ్చింది. ఆమె కడుపులో పడ్డ 2nd monthకో 3rd monthకో నాన్న గవర్నర్ అయినరు. సో నాకైతే ఈమె మా తమ్ముడు రూపం అనే అనిపిస్తుంది. చూడ్డానికి అట్లే ఉంటుంది, ఆమె మాట విధానం, పలకరించడము అన్నీ అట్లే ఉంటుంది. 9 months పాపగా ఉన్నప్పుడు నాన్న ఫస్ట్ టైం చూసింది. కోవిడ్ అప్పటిదాకా చూడలేదు. 9 నెలల పిల్లప్పుడు చూసిండు నాన్న. టేబుల్ పట్టుకొని నిల్చుంది, నాన్న అటు నుంచి వస్తుంటే నాన్న అని పిలిచింది. అట్లా తనంటే స్పెషల్ బాండ్ నాకు. ఒక ఆమె కోలుకునేటట్టు చేసింది, ఇంకో కూతురు సంతోషాన్ని తీసుకొచ్చింది. మొత్తానికి ఇప్పుడు బండారు దత్తాత్రేయ గారి వారసురాలంటే మీరే. ఒకవైపు బీజేపీ స్పోక్స్ పర్సన్గా, తర్వాత ఇప్పుడు స్టేట్ సెక్రటరీగా కూడా ఉన్నారు కదా. స్పోక్స్ పర్సన్ అయిపోయింది, ఇప్పుడు స్టేట్ సెక్రటరీగా ఉన్నా. ఎలా అనిపిస్తోంది బీజేపీ జర్నీ? అంటే ఇన్ని రోజులేమో బండారు దత్తాత్రేయ గారి కూతురుగానే ఉన్నారు మీరు, అలా కాకుండా స్పెషల్ ఐడెంటిటీ కోసం మీరు ఏం చేయాలనుకుంటారు? నాకు స్పెషల్ ఐడెంటిటీ అక్కర్లేదు. అంటే ఎప్పటికైనా బండారు దత్తాత్రేయ గారి కూతురుగానే, ఎందుకంటే ఆయన ఇమేజ్ అట్లాంటిది. ఎక్కడికి పోయినా నేను ఎక్కడ కూడా విమర్శిస్తూ లేకపోతే ఎవరన్నా ఇష్టం లేదు అన్నట్టు చూడలే. ఇన్నేళ్ళు ఇంతమందిని కలిసినా కూడా సార్ గురించి ఉన్న మెమరీస్ చెప్పడము, సార్ మా ఇంటికి వచ్చిండ్రు, దత్త నీ పెళ్ళికి వచ్చిండు, ఈయన చనిపోతే వచ్చిండు అని చెప్పిన వాళ్ళే కానీ మాకు ఈ నష్టం చేసిండు అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సో నాకు అది చాలా గర్వంగా ఉంటుంది. డెఫినెట్లీ నా ఐడెంటిటీ నేను బిల్డ్ చేసుకోవాలి. ఆయన లెగసీ అంటే ఆయన ఎట్లా పనిచేస్తున్నారో అంత జెన్యూన్గా నేను చేయాలి అనే అనుకుంటా. రీసెంట్గా మీకు పోస్ట్ అనౌన్స్ చేసినప్పుడు కొన్ని విమర్శలు వచ్చాయి, మీరు కూడా అవి చూసి ఉంటారు. ఏమండి? వారసత్వ రాజకీయాలు, నెపోటిజం, బండారు దత్తాత్రేయ గారి కూతురు కాబట్టే ఇలా పోస్ట్ ఇచ్చారు అని. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే నేను ఒకటే బలంగా నమ్ముతా స్వరూప గారు. ఒకటి, నేను భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకుంది 2016లో, నాకు పోస్ట్ వచ్చింది 2025లో. అంటే నేను 9 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే పనిచేసిన. వేరే ఏ కార్యకర్తల్లాగానైనా పార్టీ మెంబర్షిప్ కార్యక్రమాలు చేయడం కానీ, పార్టీని ఎట్లా బలోపేతం చేయడం కానీ, ఎన్నికలలో ప్రచారం చేయడం కానీ, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం కానీ, లేదా సెంట్రల్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవడం కానీ, ఇట్లా గ్రౌండ్ లెవెల్లోనే పనిచేసిన. ఈరోజు నేను కార్యకర్తలకి కొత్త కాదు, ప్రజలకి కొత్త కాదు. దత్తాత్రేయ గారు కూతురుగా అయినా కూడా పార్టీ జెండా మోస్తూనే పనిచేసిన. దత్తాత్రేయ గారు తర్వాత ఎంపీ సీట్ తీసుకుంటే మీరు అన్నట్టు వారసత్వ రాజకీయాలు అంటూ ఉంటాయి. నేను గ్రౌండ్ లెవెల్గా పనిచేస్తూ వస్తూ దత్తాత్రేయ గారు కూతురుని అయినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ అభిమానిని కావద్దు అని లేదు కదా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కావద్దని లేదు, లీడర్ని కావద్దని లేదు. నెపోటిజం అన్నది ఆయన తర్వాత నాకు ఎంబడే ఆ సీట్ ఇచ్చి ఎవరు కార్యకర్తలు ఉన్నారో మేము గుర్తించకుండా ఉంటే అది నెపోటిజం అంటారు. ఇట్లా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ వస్తున్న వాళ్ళని నెపోటిజం అని అనడానికి ఉండదని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు అలై బలై అంటే దత్తన్న గుర్తొచ్చేవారు, ఇప్పుడు అలై బలై అంటే విజయలక్ష్మి గారు గుర్తొస్తున్నారు. అసలు మారిపోయింది సీన్ అంతా. ఒంటి చేత్తో నడిపిస్తున్నారు మీరు, మేము అన్ని గమనిస్తూనే ఉన్నాం. ఎలా హ్యాండిల్ చేశారు? ఒకవైపు ఫుడ్ ఐటమ్స్ ఏంటి, ఇంకొక వైపు సాంస్కృతిక కార్యక్రమాలు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, ఇంతమందిని, ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఒంటి చేత్తో ఎలా నడిపించగలుగుతున్నారు? ఇది యాక్చువల్లీ నేను కనబడ్డానికి ఒక్కదాన్ని కానీ అది చాలా పెద్ద వ్యవస్థ.
దాని అందం ఎక్కడ వస్తుంది అంటే మనం ఇన్విటేషన్స్ ఇచ్చేటప్పుడైనా దాదాపు మేము ఎక్కువ ఏం కొట్టించాం, 5,000 ఇన్విటేషన్స్ ఏమో కొట్టిస్తాం అనుకుంటా. అసలు ఎవరికి వాళ్ళు వస్తారు ఇన్విటేషన్ కార్డులు తీసుకోవడానికి. మా ప్రోగ్రామ్ ఇది, మా దత్తన్న ప్రోగ్రామ్, మాకేమున్నది, పిలవకపోయినా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన అట్లా ఓన్ చేసుకుంటారు. దాదాపు అక్కడ మీరు చూసుంటారు ఎవ్రీ ఇయర్ 20,000-25,000 క్రౌడ్ కన్నా తక్కువ ఉండదు అక్కడ. ఆ వంటలలో కూడా అంతే. మా అన్న పిలిచిన ప్రోగ్రామ్ ఏదో బిజీలు ఉండి మర్చిపోయి ఉంటాడు ఫోన్ చేయడం, మేము వస్తామంటారు వాళ్ళు. అట్లా ఓన్ చేసుకుంటారు. సో అట్లా అయ్యేసరికి ఆ కార్యక్రమాన్ని ఆన్ స్టేజ్ ఆ స్టేజ్ మేనేజ్మెంట్ కూడా అందుకే ప్రాబ్లం అయిపోతుంది. ఆయన పిలవకపోతే ఏంది, మేము ఎక్కుతాం స్టేజ్ అని అది ఓవర్ క్రౌడ్ అయిపోతూ ఉంటుంది. మాకు అక్కడ ఎక్కడ బౌన్సర్ సిస్టము, పోలీసు వాళ్ళని పెట్టి జనాలు తోసేది అన్నది ఉండదు. నానది నమ్మడు కూడా. సో ఇంకా అట్లా అయ్యేసరికి నాకేం పెద్ద ఇబ్బంది ఏం అవ్వదు, కానీ హెక్టిక్ ఉంటుంది ప్రోగ్రామ్ డెఫినెట్గా. ఒక 1 month 2 months అంటే మేము ఎవరిని ఇన్వైట్ చేయాలి, అన్ని సిస్టమ్ సెట్ అయిపోయి ఉంది. దానికి ఒక కమిటీ ఉంటుంది. ఫుడ్ సెక్షన్ ఒకరు చూసుకుంటారు, ఇన్విటేషన్స్ ఒకరు చూసుకుంటారు, ఆ డెకరేషన్ స్టేజ్ అంతా ఒకరు చూసుకుంటారు, అక్కడున్న వ్యవస్థ ఒకరు చూసుకుంటారు. సో అట్లా చాలామంది పనిచేస్తారు. నా వెనక దాదాపు ఒక 200-300 మెంబర్స్ ఆ కమిటీలో ఉండి, మేము నార్మల్ ప్రిపరేటరీ మీటింగ్ కూడా పిలిచినా కూడా మేము మర్చిపోయినా వాళ్ళంతలో వాళ్ళే మేము ఈ బాధ్యత తీసుకుంటాము, మేము ఈ లీడర్ని పిలుస్తాము, మనం ఇట్లా చేద్దాము, కార్యక్రమం ఇట్లా చేస్తే బాగుంటుందన్న ఆ ఓనింగ్ లేకపోయి ఉంటే దాని 20 years జర్నీ అంత ఈజీగా సాగేది కాదు. సో ఆయనను ఎట్లా ఓన్ చేసుకున్నారో ఆ ప్రోగ్రామ్ని కూడా అందరు అట్లనే ఓన్ చేసుకున్నారు కాబట్టి చాలా సజావుగా అయిపోతుంది కార్యక్రమం. అండ్ ఎంత బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అంటే ఎక్కడ కూడా రాజకీయాలకి తావు ఉండదు. ప్యూర్గా తెలంగాణ సంస్కృతి చూపించాలి. ఆ కళాకారులకి మేము ఇచ్చే ఇంపార్టెన్స్, అక్కడికి వాళ్ళని ప్రతిసారి పిలిపించి వాళ్ళ కళా ప్రదర్శన చేయడం, తెలంగాణలో ఉన్న కొందరిని మనం సత్కరించుకోవడం, మన సమాజంలో ఉన్న వాళ్ళని గౌరవించుకోవడం. అసలు ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసినందుకే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. దత్తాత్రేయ గారి థాట్ ప్రాసెస్ అంటే ఎంత గొప్ప డయస్. ఒకరు ఎవరైనా కళాకారులైనా సినిమా వాళ్ళైనా, నేను ఎక్కడ పోయినా వాళ్ళు అడుగుతారు కొందరు, అక్క మమ్మల్ని పిలవలేదు ఈసారి, మమ్మల్ని రాయండి, మా పేరు రాయండి. చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే అట్లా ఓన్ చేసుకొని పిలవడము, ఆ డయస్ అంత పెద్దగా ఉండడము. అండ్ ఎంతోమంది పెద్ద పెద్ద లీడర్స్ కదా, నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వచ్చిండ్రు, గవర్నర్స్ నాకు తెలిసి ప్రతి స్టేట్ గవర్నర్ని ఇన్వైట్ చేయడానికి ట్రై చేసినాం, కేంద్ర మంత్రులు, సినిమా యాక్టర్స్, అట్లా చాలా మంచిగా అనిపిస్తుంది. అలై బలై స్పెషాలిటీ ఇంకొకటి ఏంటి అంటే, అధికార ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కూడా అప్పటిదాకా విమర్శలు ఆరోపణలు చేసుకునేవాళ్ళు ఆ స్టేజ్ మీదకి రాగానే ఫ్రెండ్స్ లా మారిపోతూ ఉంటారు. అంటే దత్తన్న అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. దాన్ని మీరు క్యారీ చేస్తున్నారు. దాన్ని నేను క్యారీ చేయడం కన్నా కూడా మన రాజకీయ నాయకులు కూడా చాలా పెద్ద మనసు చేసుకొని ఎక్కడ దీనికి ఒక పొలిటికల్ యాంగిల్ తీసుకురాకుండా, అరే మేము అక్కడికి పోతే మేము బీజేపీ వాళ్ళం అయిపోతామని అనుకోరు ఎవరైనా. ఎవరైనా కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, లేకపోతే షర్మిల గారైనా, కవిత గారైనా, ఎవరైనా అందరూ మేము ఇవ్వగానే యాక్సెప్ట్ చేయడము, మేము వస్తాము అనడము. ఇన్ఫ్యాక్ట్ అలైబలై ఫస్ట్ డయస్ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడానికి ఫస్ట్ డయస్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత. సో అంత ఖ్యాతిని తీసుకోవడము అన్నది ఆయన వ్యక్తిత్వానికి ప్రతిరూపం అనుకుంటా నేను. ఆయన ఏ విధంగా అయితే ఉంటాడో, అల్టిమేట్గా పొలిటికల్గా ఏ లీడర్ అయినా అల్టిమేట్గా పనిచేయాల్సింది ప్రజల కోసమే కదండి. సో దాన్ని మనము అఫ్కోర్స్ అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, మనకి పార్టీ సిద్ధాంత భేదాలు ఉండొచ్చు, పరస్పరంగా విమర్శించుకోవచ్చు, కానీ అల్టిమేట్గా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పనిచేయాల్సింది మాత్రం ప్రజల కొరకే. ఆ మాత్రం దానికి దూషణలకు పోయి, విద్వేషాలకు పోయి, అదేదో పగలవు ప్రతీకాలు చూపించుకోవడం కన్నా ఇట్లా ఒకరోజు కలిసిమెలిసి ఉండి మేమందరం కూడా మీకోసమే పనిచేస్తున్నాము అన్న ఒక మెసేజ్ పోవాలి. తెలంగాణ సంస్కృతి కూడా చాలా గొప్ప సంస్కృతి. అంటే అట్లా మేము ఇచ్చే ఇన్విటేషన్స్ కూడా అందుకే ఎప్పుడు ఎవరికైనా బై కాల్ చెప్పాము. ఎవరికైనా ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చేసి కార్యక్రమం అని చెప్తాం. మన ఇంట్లో పెళ్ళికి కూడా మనం అట్లనే ఇన్వైట్ చేస్తాం. తెలంగాణ రుచులైనా, తెలంగాణ కళాకారులైనా ఊర్లలో నుంచి తీసుకురావడము, మేము ఇచ్చే మొమెంటోస్ కూడా అవి కూడా మేము ఈసారి చేరియాల్ పెయింటింగ్ మొమెంటోస్ ఇచ్చినాం. తెలంగాణ ఫేమస్ కళ అది. సో అట్లాంటి వాటిని, మన కళని ముందు తరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి అనే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. విజయలక్ష్మి గారు, నేను చాలా కాలంగా మీ డ్రెస్సింగ్ స్టైల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మీ శారీస్ కావచ్చు, అలాగే మీ బ్లౌజులు ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకోవడం, అంటే పొలిటికల్ ఎంట్రీ కాబట్టి ఇలానా, నార్మల్గా కూడా మీరు ఇలాగే ఉంటారా? ఎందుకంటే మనం రీసెంట్గా కూడా మనం కవిత గారిని చూస్తూ ఉన్నాము.
ఆవిడ హెయిర్ స్టైల్ మారిపోయింది, శారీ స్టైల్ మారిపోయింది. అంతకు ముందు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈవెన్ షర్మిల గారు కూడా ఆవిడ శారీ డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయింది. అంటే రాజకీయాల్లోకి వస్తే మహిళలు ఇలాగ డ్రెస్సింగ్ విషయంలో కొంత కేర్ఫుల్ గా ఉంటారా? స్పెషల్ గా కనిపించాలని అటైర్ విషయంలో కేర్ తీసుకుంటూ ఉంటారా? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇప్పుడు మేము వెళ్ళి డయాస్ మీద మైక్ పట్టుకొని మాట్లాడినప్పుడు మన కింద కూర్చున్న మహిళలందరికీ కూడా ఆమె మనలో ఒకరు అన్న ఫీలింగ్ రావాలి. అంటే ఇట్లా కాటన్ చీరలు వాళ్ళు మామూలుగానే ఉంటారు కదా, పట్టు చీరలు వేసుకొని రాజకీయం అంటే ఫస్ట్ అది కంఫర్టబుల్ కూడా కాదు. రెండోది చూసే వాళ్ళకి కూడా అంటే తను మనలో ఒకరు అన్నట్టు అనిపించాలి. అండ్ ఇది మోర్ కంఫర్ట్, మన చేనేత వర్గాన్ని ప్రోత్సహించినట్టు కూడా ఉంటుంది ఒకటి. రెండోది పొలిటికల్ ఫీల్డ్ అన్నది అంటే చాలామంది చాలా రకాలైన మనుషులు ఉంటారు, దాంట్లో మన కంఫర్ట్ జోన్ ఇట్లుంటేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. దిస్ ఇస్ మోర్ కంఫర్టబుల్. పొద్దున్న రెడీ అయితే నేను ఇట్లా రాత్రి వరకు కూడా ఉండొచ్చు. అట్లా అని నేనేమి కుర్తాలు వేసుకోను లేకపోతే ఇంకేదో అన్ని కాదు, ఎక్కడ అవసరం తగ్గట్టు అక్కడ డ్రెస్ చేస్తా. కానీ నా మోస్ట్ ఫేవరెట్ మాత్రము చీరలే. అసలు మన డ్రెస్సింగ్ మన కంఫర్ట్, మనకి ఏది కంఫర్ట్ గా కన్వీనియంట్ గా ఉంటుందో దాన్ని క్యారీ చేస్తూ ఉంటాము. కానీ సినీ యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్ మీరు చూసారు కదా, చీరల్లోనే ఉండండి, చీరల్లోనే ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది, సామాన్లు కనిపించేలాగా డ్రెస్సులు వేసుకోకండి అని ఇలాంటి వర్డ్స్ వాడారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఫస్ట్ చాలా బాధాకరం అండి. సామాన్లు అన్న మాట వాడడమే అది వినగానే నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఆ ఆడ మనిషిని అట్లా నాకు అర్థం కాలేదు, అంత ఒక వస్తువులాగా చూడడం ఏంది అన్నది చాలా చాలా తప్పు. దానికి వారు క్షమాపణలు చెప్పినట్టున్నారు, నేను ఈరోజు పొద్దున్న చూసిన. కానీ క్షమాపణలు చెప్తే పోదు అది ఒకటి. నేను ఇంకోటి చాలా బలంగా నమ్ముతా, ఆడవారి మర్యాద అన్నది వేసుకునే బట్టలల్లో ఉండదండి. అది మన మనస్తత్వం, మనం చేసే మల్టీ టాస్కింగ్. ఈరోజు నేలని కూడా భూమాత అంటారు, భారతమాతను కూడా భారతమాత అంటారు. అంటే ఒక ఆడ మనిషి రూపంలోనే పోలుస్తున్నాము అంటే అంత దైవత్వం ఉంది ఈ ఆడ రూపంలోనే ఉంది. అది మనం గౌరవించుకోవాలి. ఏ రూపం వేసుకుంటే అంటే ఇండియా అన్న భూమి యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం, అనేకత్వంలో ఏకత్వమే మన స్ట్రెంగ్త్. నార్త్ ఇండియన్స్ చూస్తే కుర్తాలు వేసుకుంటారు, కొంచెం ఈస్టర్న్ సైడ్ మన వెదర్ ప్రకారం బట్టలు మార్చుకుంటాం. ఈరోజు నువ్వు మంచు ప్రదేశాలలో పోయి చీర క్యారీ చేయగలుగుతామా? చేయలేం కదా, అక్కడ వేరే తీరు బట్టలు వేసుకోవాలి. ఈస్టర్న్ ప్రదేశాలకు పోతే వాళ్ళ టెంపరేచర్ తగ్గట్టు వాళ్ళు బట్టలు వేసుకోవాలి. మన సంస్కృతిని మనం గౌరవించుకోవాలి. కానీ మన సంస్కృతి మన సాంప్రదాయం అన్నది వేసే దుస్తులలోనే ఉండదు అని నేను భావిస్తాను. డెఫినెట్గా రివీలింగ్ బట్టలు వేసుకునడం అన్నది ఎవరికి వాళ్ళు, ఎవరి ఉద్దేశం వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళది, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. మన సంస్కృతిని గౌరవించుకోవాలి. అది మన జీవన విధానంలో ఉండాలి. కానీ వేసుకునే బట్టల్ని అట్లా ఉమనైజ్ చేసి మాట్లాడడము, అంత కించపరుస్తూ మాట్లాడడం, వస్తువులు అనుకుంటూ మాట్లాడడం అన్నది చాలా చాలా బాధాకరం. అంటే ఒక క్షమాపణతోనే పోదు, అది సొసైటీ చూసే విధానం కూడా మారాలి అంట. అంటే వేసే బట్టలలో ఆడదాని గౌరవం చూడడం ఏంటండి? ఒక ఇల్లు నడిపిస్తుంది, ధైర్యంగా ముందుకు వస్తున్నాము. ఈరోజు దేశాన్ని ఏలే రాష్ట్రపతి ఒక మహిళ, మన ఢిల్లీ ముఖ్యమంత్రి ఒక మహిళ. రేపు ముందు కూర్చుంటే 33% మహిళలు మన పార్లమెంట్లో కూర్చోబోతున్నారు. ఆకాశాన్ని వదలట్లేదు, విమానాలను వదలట్లేదు, యుద్ధాలలో వదలట్లేదు. ఇది మహిళలు సాధించిన సాధికారత. అక్కడ కదా మనం చూసుకోవాలి మహిళల ప్రగతి. మీరున్నారు, 2 పిల్లల్ని పెంచుకుంటూ జర్నలిజం చేస్తున్నారు, నేను 2 పిల్లల్ని పెంచుకుంటూ రాజకీయం చేస్తున్నాను. అట్లా ఎందరో 1-2 ముందుకు వస్తున్నాం. కానీ ఎందరో ముందుకు వస్తే సమాజం ప్రగతిలో పోతుంది. ఒక ఆమె చదువుకుంటే, ఆడది బలంగా ఉంటే ఇల్లు బలంగా ఉంటుందని ఊరికే అనలే. ఆడదాన్ని గౌరవిస్తే సమాజాన్ని గౌరవించినట్టు అని ఊరికే అనలే. ఆ గౌరవం మొదలుపెట్టి బట్టలల్లో గౌరవం చూడడం అన్నది చాలా చాలా బాధాకరం. బీజేపీ అంటే హిందుత్వం, హిందూ పార్టీ అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అసలు బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి? మీ అభిప్రాయం చెప్పండి. హిందుత్వం అన్నది భారతదేశంలో ఒక మతం కాదు, ఒక కులం కాదు, అది మన భారత విధానం, జీవన విధానం. హిందూయిజం ఈజ్ నెవర్ అ రిలీజన్, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ అంతే. ఆ సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది, ఆ సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తుంది అని గర్వంగా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినా అంటాడు. ఈరోజు హిందుత్వాన్ని ప్రోత్సహించడం, హిందూ జీవన విధానాన్ని ప్రోత్సహించడం వల్ల ఇంకో మతాన్ని కించపరచడం కాదు.
ఇది ఒక ట్రెండ్ అయిపోయింది రాజకీయంలో. అంటే మేము ఒక మతాన్ని ముందుకు తీసుకొస్తే ఇంకో వాళ్ళని కిందికి చేసి మాట్లాడితేనే మాకు వీళ్ళ ఓట్లు పడతాయి. అది ఎవరైనా సరే, వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చినామా వీళ్ళ ఓట్లు పడాలా, ఇంకోరి గురించి వ్యంగ్యంగా మాట్లాడడం, వాళ్ళ దేవతల గురించి వ్యంగ్యంగా మాట్లాడడం వీళ్ళ ఓట్లు పడాలా. ఇది కాదండి. భారత సంస్కృతిలో కానీ హైందత్వంలో కానీ మన సనాతన ధర్మంలో కూడా అందరినీ గౌరవించుకుంటూ పోవాలి అన్నంత మాత్రాన హిందువుల్ని కించపరచాలని కాదు. ఈరోజు హిందుత్వం గురించి మాట్లాడే ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి నేను గర్వంగా కండువా మోస్తూ చెప్తా. రీసెంట్ గా సినీ నటి ఆమని కూడా బీజేపీలో చేరారు. ఇలా చాలా మంది సినీ ప్రముఖులు బీజేపీకి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మనం జయసుధ గురించి మాట్లాడుకోవచ్చు, విజయశాంతి గారి గురించి మాట్లాడుకోవచ్చు, అలా ఇంకొంతమంది ఉన్నారు, దివ్యవాణి లాంటి వాళ్ళు కావచ్చు. ఇలా రాజకీయాల్లోకి వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు కానీ నిలబడలేకపోతున్నారు. ఎందుకంటారు? ఆ యాంగిల్ అంటే రాజకీయాలు చాలా రఫ్ ప్రొఫెషన్. అంటే దీంట్లోకి వస్తే మనం మంచి చెడులు అంటే చెప్పు దెబ్బలు కూడా స్వీకరించే స్టేజ్లు ఉండాలి, పూలదండలు కూడా స్వీకరించే స్టేజ్లు ఉండాలి. అట్లా అయితేనే దీంట్లోకి రాగలుగుతాం. అందరికీ నచ్చలేము, అట్లా అని అందరి కోసం అందరు మెప్పు పొందుతూనే పనిచేయాల్సిన అవసరం లేదు. మనకంటూ ఒక ప్యూర్ ఎజెండా ఉండాలి. అంటే ప్రజలకు మనం ఎంతో కొంత సహాయం చేయాలి. ఇప్పుడు నేనున్నా అండి, నేను ఎమ్మెల్యే అవ్వాలో ఎంపీ అవ్వాలో అనుకొని రాజకీయం చేస్తే నేను ఎంతకాలం నిలవలేను దీంట్లో. ఈరోజు ఏదైనా కష్టం వచ్చి నా ఏరియాలో ఎంబడే గుర్తొచ్చే ఫస్ట్ మనిషి బండారు విజయలక్ష్మి కావాలి అని అనుకుంటేనే నేను రాజకీయాలు చేయగలుగుతా. అది ఉంటేనే రాజకీయాల్లో నెగ్గలుగుతామని నేను అనుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా అంతే, ఫర్ దట్ మ్యాటర్ ఏ ప్రొఫెషన్ అయినా అంతే. ఇప్పుడు మీరు జర్నలిజం చేస్తున్నారు, అందరూ మెచ్చుకునే వాళ్ళే ఉంటారా? చాలామంది విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మీకంటూ ఒక ఉద్దేశంతో మీరు ఈ ప్రొఫెషన్లో వస్తారు. పాలిటిక్స్ కూడా అంతే. ఇప్పుడు మనం ఏదైనా ఒక మ్యాటర్ తీసుకున్నాము, ఒక ఇష్యూ తీసుకున్నాము, ఒక సబ్జెక్ట్ తీసుకున్నాము, దాని మీద మనం బలంగా మాట్లాడగలగాలి, ప్రజల పక్షాన నిలబడగలగాలి. ప్రజల పక్షాన నిలబడి మాట్లాడగలగడానికి వస్తాం ఇక్కడికి. మనం ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అవ్వాలి అనుకుంటూ రాలేము. సినిమా ఫీల్డ్ వాళ్ళు అనే నేను ప్రత్యేకంగా అనను, ఫర్ ఎవరైనా సరే దీంట్లో నెగ్గదీల్చుకోవాలి, ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే మాత్రం అట్లా అనుకోనే రావాలి. అంటే ఎమ్మెల్యే అయిపోవడానికో ఎంపీ అయిపోవడానికో వస్తాము, లేకపోతే కార్పొరేటర్ అవ్వడానికే వస్తాము, లీడర్ అవ్వడానికే కనిపిస్తాము అంటే మటుకు ఏ రోజు రాజకీయాలు చేయలేమేమో అనుకుంటా. ఇట్లా స్పెసిఫిక్గా సినిమా ఫీల్డ్ ఎందుకు ఉండలేకపోతున్నారు అన్నదానికి నేను ఆన్సర్ ఇవ్వలేను. కానీ నేను అనుకోవడం అయితే యువతకి ఇదే చెప్తా, అంటే హూ ఎవర్ వాంట్స్ టు కమ్. పొలిటికల్ ఫీల్డ్ అన్నది చాలా నోబుల్ ప్రొఫెషన్. అన్నీ వదిలేసుకోవాలి, ఇక్కడి నుంచి వచ్చేది ఏమీ ఉండదు, పోగొట్టుకునేదే ఉంటుంది కానీ వచ్చేది ఏమీ ఉండదు. కానీ ఆ పోగొట్టుకునే అంత సామర్థ్యం కూడా ఉండాలి. పోగొట్టుకోగలిగినా సరే జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ చూసుకోగలిగాలి. గత ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లుని గెలుచుకుంది. అయితే ఇక రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మీలాంటి యంగ్ లీడర్స్ ఎలా పనిచేయబోతున్నారు? భారతీయ జనతా పార్టీలో చాలామంది యువ నాయకులు ఉంటారండి, చాలామంది కార్యకర్తలు మాతో పాటు. ఇప్పుడు నేనంటే కొంచెం దత్తాత్రేయ గారు కూతుర్ని, స్టేట్ సెక్రటరీని కాబట్టి లైమ్ లైట్లకు వస్తా. కానీ అంతకు మించి కార్యకర్తలు ఏ పోస్టులు ఆలోచించకుండా గ్రాస్ రూట్స్ లెవెల్స్లో మా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, ఇట్లా రైట్ వింగ్స్, సమాజం కోసం పనిచేసేవాళ్ళు, సరస్వతి శిశు మందిర్ స్కూల్స్ నడిపేవాళ్ళు, ఇట్లా చాలామంది రైట్ వింగ్లు ఉంటారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు. సో అందరికీ ఒక కళ, మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రావాలి అని. దాని అందరికీ మేము అందరం కృషి చేస్తూ ఉన్నాం, చాలా కష్టపడతా ఉన్నాం. ఆ కష్టాన్ని ప్రజలు గుర్తించాలి అనుకుంటున్నాం. ఫైనల్గా ఒక్క క్వశ్చన్, దత్తన్న కూతుర్నే మేము భవిష్యత్తులో ఎలా చూడొచ్చు? రాజకీయాల్లో ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇందాక అన్నట్టు నా వరకు నా కార్యకర్తలకు కానీ లేకపోతే నేను తెలిసిన ప్రజలకు కానీ ఏమైనా సమస్య రాగానే విజయమ్మ దగ్గర పోతే ఈ సమస్య తీరుతుంది, అక్క దగ్గర పోతే బాగుంటుంది, అక్క అయితే ఫస్ట్ మా మాట వినాలి, ఆ ప్రజల సమస్యల్ని మనం అర్థం చేసుకోవాలి. మన వంతు మనకెంతో కొంత పరపతి ఉంటుంది కాబట్టి దాన్ని ఒక హయ్యర్ అఫీషియల్ దాకా తీసుకెళ్లడమో, లేదా అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తే ఆ సమస్యను సాల్వ్ చేయడమో, ఈ పొజిషన్లో భారతీయ జనతా పార్టీలో విజయలక్ష్మి పనిచేయాలని నేను అనుకుంటున్నాను. బాగుంది. ప్రజల మనసుల్లో ఎప్పటికీ ఉంటారు. అలాగే విజయలక్ష్మి గారు కూడా ఆయన పేరు నిలబెట్టాలని, నిలబెడతారని కూడా మేము ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.